అందరికీ నమస్కారం. రేపటి రాశి ఫలాలు అంటే 10 జూలై 2026 పరాభనామ సంవత్సరం ఉత్తరాయణం తిథి ఏకాదశి నక్షత్రం భరణి నక్షత్రం. ఏకాదశి తిథి ఉన్నందుకు రేపు వ్రతాలు ఏదైనా దానాలు చేయడం వల్ల అత్యంత లాభం కలుగుతుంది. మొదటి రాశి మేషరాశి. చంద్రుడు మీకు స్వరాశిలో సంచరిస్తుండడం వల్ల పనుల్లో విజయం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అవసరం లేదు. దగ్గరలో ఉన్న ఆలయంలో భగవంతునికి గులాబీ పూలను సమర్పించండి. పరిహారం లక్ష్మీనారాయణునికి నెయ్యి దీపం వెలిగించడం వల్ల మంచి జరుగుతుంది. తదుపరి రాశి వృషభరాశి. విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. మానసిక ఒత్తిడికి లోను కాకుండా ధ్యానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. పరిహారం లక్ష్మీదేవి అష్టకం చదవండి లేదా ఆవుకి రొట్టెలు లేక అరటి పండ్లను తినిపించండి. తదుపరి రాశి మిథున రాశి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ధన లాభం కలిగే అవకాశం ఉంది. సమాజంలో పెద్దల పరిచయాలు పెరుగుతాయి. అవి మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించడం మంచిది. తదుపరి రాశి కర్కాటక రాశి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా బదిలీ సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. శివాలయంలో అభిషేకం చేయించండి లేదా అన్నదానం చేయించడం వల్ల మంచి జరుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేస్తారు. పరిహారం సూర్యాష్టకం చదవండి లేదా అర్ఘ్యం ఇవ్వండి. గుడిలో బెల్లం దానం చేయండి. తదుపరి రాశి చంద్రుని అష్టమ సంచారం వల్ల పనుల్లో ఊహించని ఆకంఠాలు ఎదుర్కొంటారు. ధన నష్టం లేదా అనవసరమైన ఖర్చులు వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదంటే ఏదైనా దానం చేయండి అంటే కందిపప్పు బియ్యం వంటివి. తదుపరి రాశి తులారాశి. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతానం యోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటాయి. చేయవలసిన పరిహారం లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి లేదా ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న బ్యాంకు లోన్లు క్లియర్ అవుతాయి. అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. హనుమాన్ చాలీస చదవండి లేదా కందిపప్పు కానీ బెల్లం లాంటివి ఏదైనా దానం చేయండి. తదుపరి రాశి ధనస్సు రాశి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. పెండ్లి ప్రస్తావనకు ఇది సమయం బాగుంది. పిల్లల చదువు విషయంలో సంతృప్తి కలుగుతుంది. శ్రీకృష్ణ అష్టకం చదవండి లేదా అరటి పండ్లు లేదా శనగలను దానం చేయండి. తదుపరి రాశి మకర రాశి. రియల్ ఎస్టేట్ లేదా భూ సంబంధించిన వ్యాపారులకు భారీ లాభాలు ఉన్నాయి. కొత్త ఇల్లు లేదా వాహనాలు కొనే అవకాశం ఉంది. గుండె లేదా ఛాతీకి సంబంధించిన అసౌకర్యం కలుగుతుంది. జాగ్రత్త వహించండి. శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి లేదా నవగ్రహాల స్తోత్రం చదవండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్నపాటి ప్రయాణాలు వ్యాపారంగా కలిసి వస్తాయి. సహోదరుల నుండి ఆస్తి లాభాలు ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఏకాదశి వ్రత కథ చదవండి లేదా వినండి లేదా పక్షులకు ధాన్యపు గింజలను మరియు నీరు అందించండి. తదుపరి రాశి మీనరాశి. ధన లాభం ఉన్నప్పటికీ కుటుంబ అవసరాల కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు పెడతారు. ఈరోజు ఎవరికీ కూడా హామీ సంతకం పెట్టవద్దు. వ్యాపారంలో భాగస్వాములతో గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. వెంకటేశ్వర్ల స్వామిని స్మరించండి. పసుపు మరియు ధాన్యాన్ని దానం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.